నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్‌లో చాలా కార్యక్రమాలు చేసున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? వృశ్చిక రాశి వారికి కెరియర్‌లో బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. పదోన్నతులు వస్తాయి. కెరియర్ గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. పని చాలా లేదు. చక్కగా ఉంది. ఓకే. కాకపోతే వీరికి ఆరోగ్యం విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించాలి. రక్త సంబంధమైన వ్యాధులు కానీ, హ్మ్. రక్త సంబంధమైన అనారోగ్య సూచనలుగా తీవ్రంగా చెప్పడం జరిగిందనమాట. హుహు. బ్లడ్ తక్కువ అవ్వడం గానీ, ఏదైనా రిలేటెడ్ టు రక్త సంబంధమైనవి అనారోగ్యము హ్మ్. ఎక్కువగా తీవ్రమైన బాధ కలిగేటట్టుగా కనిపిస్తోంది. ఓకే. దాని మీద తగు శ్రద్ధ అవసరము. తర్వాత వృత్తి జీవితంలో మాత్రం అంటే కెరియర్ పరంగా వీరు విజయాన్ని సాధిస్తారు. తర్వాత విద్యార్థుల దగ్గరికొస్తే విద్యార్థులు కష్టపడి ర్యా చదివిన గతంలో చదివి ఉండడం వల్ల హ్మ్. హ్మ్. ర్యాంకులు సంపాదిస్తారు. ఏకాగ్రత బాగుంటుంది. జ్ఞాపక శక్తి బాగుంటుంది. వీరేదైనా కనుక కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కనుక వెళ్ళదలిచినా, ఏదైనా కొత్తగా కళలు నేర్చుకోవాలనుకున్నా ఇది తగిన సమయం అన్నమాట. ఓకే. ప్రమోషన్‌లొచ్చే అవకాశం ఉంది. హ్మ్. తర్వాత ఈ మాసం చివరి వరకు వీరికి విద్యార్థులకి బాగుంది. కాకపోతే అనుకోని అతిథి వీళ్ళింటికి రావడం జరుగుతుందనమాట. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక అతిథి వస్తారు. ఆ అతిథిని వీరు అంటే తప్పనిసరిగా గౌరవించాలి. చేయవలసిన తప్పదు కదా! అనుకోని అతిథి హ్మ్. వస్తారనమాట. ఓకే. ఎక్స్‌పెక్ట్ చేయని హ్మ్. వాళ్ళొస్తారు. హ్మ్. సో, అదొకటిగా చెప్పడం జరిగింది. తర్వాత వీరు ఆహ్, ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. హ్మ్. తరువాత మొదటి అర్ధభాగం బాగుంటుంది. తదుపరి మిగిలిన అర్ధభాగంలో వీరికి ఆరోగ్య సంబంధమైన ఆహ్, అడ్డంకులు హ్మ్. కనిపిస్తున్నాయి. కెరియర్‌లో కానీ, లేదంటే వీళ్ళేదైనా ఇల్లు గానీ, ఏదైనా తలపెట్టాలి కొనుక్కుందామని గానీ, లేదా హ్మ్. ప్రారంభం చేద్దామని గానీ అనుకుంటే గనక కొంచెం అడ్డంకులొచ్చే ఇది ఉంది. హుహు. గణపతిని ఆరాధించవలసిందిగా సూచన జరుగుతోంది. ఓకే. విఘ్నాలు కలగకుండా హ్మ్. హ్మ్. వారనుకున్న పనికి. ఆహ్, త తర్వాత ఆహ్, ఈ నెలలో వీళ్ళేదైనా మూడో భాగంలో స్పెక్యులేషన్ అంటే ఏదైనా హ్మ్. కొనుక్కుంటాను అనుకుంటే గనక హ్మ్. ఇది మంచి మాసంగా ఓకే. అనిపిస్తోందనమాట. హ్మ్. షేర్స్ గానీ, హ్మ్. స్పెక్యులేషన్‌లో హ్మ్. కానీ, హ్మ్. ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే గనక ఇది బాగుంది. హ్మ్. తర్వాత మీది జీవిత భాగస్వామిని వారి మాటను పెడచెవిన పెట్టకుండా ఉంటే చాలా అంటే బావుంటుంది. అన్యోన్యంగా ఉంటుంది. నెక్స్ట్ వీరి విజయానికి అది చాలా మంచి సూచన. ఏదైనా కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఆమె సలహా సంప్రదింపులు గూడా తీసుకుంటే కీలకమైన నిర్ణయాలు ఆమె ద్వారా వస్తే చాలా మంచిదిగా హ్మ్. సక్సెస్ సాధిస్తారు. తర్వాతేమో ఆర్థిక పరిస్థితిలో వీళ్ళకి చక్కగానే ఉంది. ఎటువంటి అప్పులు గాని, ఒడిదుడుకులు గాని హ్మ్. లేవు. హ్మ్. పాత అప్పుల్ని తీర్చేసుకుంటారు. తర్వాత వీరికేంటంటే ఊహించని ఎవరి ద్వారానైనా ఊహించని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లైక్ ఎలా అంటే అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతుంది. హుహు. అధిక మొత్తంలో మామూలు చిన్న చిన్నవి కాకుండా అధిక మొత్తంలో ధనం వస్తుంది. ఓకే. అయితే ఆహ్, మాస అంతంలో కనుక వీరు బయటకి వెళ్ళేటప్పుడు హ్మ్. జాగ్రత్తగా ఉండాలి. నాలుగవ భాగంలో అంటే మాసం చివరిలో హ్మ్. శనీశ్వరుడికి ప్రీతి కలిగించే అంశాలు గనక చేయగలిగితే ఆ ఒడిదుడుకులు తగ్గిపోతాయి. ఓకే. ప్రత్యేకించి శనీశ్వరుడికి హ్మ్. హ్మ్. చేసుకోవాలి. హ్మ్. ఈ రాశి చక్రంలో ఆరవ ఇంటిని పరిపాలించే సూర్యుడు ఉన్నాడు కాబట్టి, హ్మ్. అంగారకుడికి, సూర్యుడికి తగిన శాంతి అంటే శనికి, అంగారకుడికి, సూర్యుడికి సూర్యుడికి. తగిన పరిహారం చేసుకొని, వారికి ఇష్టమైన అంశాలు ఏవైతే ఉంటాయో, హ్మ్. వారిని ప్రీతి కలిగించే అంశాలు గనక పాటించగలిగితే, హ్మ్. ఈ చిన్న చిన్నవి గూడా దాటడం జరుగుతుంది. హ్మ్. ప్రత్యేకించి కొత్తగా ఎవరైనా అతిథి వస్తే మాత్రం వారి విషయంలో జాగ్రత్తగా జాగ్రత్త వహించండి. వహించాలి. ఓకే. పరిహారంగా ఏంటంటే హ్మ్. అంగారకుడికి అంగారక బీజ మంత్రం పఠించాలి. ఓకే. అంగారక బీజ మంత్రం. హ్మ్. హ్మ్. అది పొద్దున్న 108 సార్లు, సాయంత్రం 108 సార్లు హుహు. పఠించాలి. ఓకే. ఇది మాత్రమే పరిహారంగా చెప్పబడింది. రైట్. సో
వృశ్చిక రాశి వారికి కూడా చాలా బావుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే చాలా రాసులండి ఈ మాసంలో మాట్లాడుకుంటూ ఉంటే చాలా రాసుల వరకు ఒక వ్యక్తి ద్వారానే చాలా వరకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆ వ్యక్తితో జాగ్రత్త వహించండి. ఎవరన్నా అనుకోని అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళు ఏదన్నా మాటలు చెప్తే దానికి మీరు ఇన్‌స్పైర్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా సాగిపోతుంది లైఫ్ అంతా కూడా, మాసం అంతా కూడా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. రఘుప్రియ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు సంబంధించిన పరిహారాలు చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.